హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి మీరు నాకు ఇచ్చే మామూలు నాకు ఇచ్చేయాలి కదా. అదేనండి బాబు, తప్పుగా అర్థం చేసుకున్నారు కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఈరోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, ఊరందరిది ఒక దారి అయితే ఉలికి పెట్టదు ఒక దారి అన్నట్లుంది అంబటి రాంబాబు వ్యవహారం. పాపం తెల్లగడ్డం గోక్కోలేక పీక్కోలేక ఊరకే మీడియా ముందుకు వచ్చి తెలిసి తెలియని వాగుడు వాగుతా ఉన్నాడు. ఇదిగో అంబటి, ఆలస్యం ఎందుకు, రంకెలు మొదలెట్టు. పోలవరానికి మీ హయాంలో నిధులు రాలేదు కదా, ఇప్పుడు నిధుల ప్రవాహం వరదలా వచ్చి పడుతుందిగా, దాని మీద నీ ఏడుపేదో ఏడుస్తావు కదా, కానివ్వు. అట్టే ఆలస్యం చేయకు, అవతల నాకు బోలెడంత పని ఉంది. పోలవరానికి సంబంధించి తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి 12,157 కోట్లను విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దాన్నే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం, రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వారు అనౌన్స్ చేశారు. ఇది ఒక చరిత్ర అని చెప్పారు. దానితో పాటుగా అనేకమైన విషయాలను మళ్ళా వల్లివేసేటటువంటి కార్యక్రమం చేశారు. దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇదిగో ఆంబోతు, ప్రత్యేకంగా నా ద్వారా జనానికి నువ్వు చెప్పాల్సిన పని అయితే లేదు. పోలవరాన్ని ఆ బ్యాటింగ్ ఆనీలు నువ్వు కలిసి నాశనం చేసేసారనే విషయం అందరికీ తెలిసిందే. మీకు చేతగాని పని ఏంది వినబడుతుందా? మీకు చేతగాని పని, మీరు చేయలేని పని బాబు గారు చేసి చూపిస్తున్నారు. ఏడవకుండా 4 మంచి మాటలు చెప్పండి. మీ జేబులు కొట్టే డాకు ముఖాలు చూసి రూపాయి విదల్చిన కేంద్రం ఇప్పుడు చకచకా డబ్బులు విడుదల చేస్తుంది. ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వానిది, ఒప్పుకొని తీరాలి. సరే, నువ్వు ఒప్పుకుంటే అంబటం ఎందుకు అవుతావు? నీ వెర్షన్ ఏదో ఏడుతుంది కదా, గబగబా ఏడ్చేయి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా, ఏదైతే అవాస్తవాలను, అభూత కల్పనలను, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని, దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకొని ఈ 12,157 కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళా ఆయన కథంతా చెప్పుకొచ్చాడు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు తీసుకువెళ్ళిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతాడేమో అనుకున్నాను ఈ విషయాలు. ఆయన కాకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. సరే, అది వేరే అంశం అనుకోండి. ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు. ఈ 12,157 కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు. మొదటి దశ అంటే 41.15కి సంబంధించినటువంటి దశ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఆ దశ పూర్తయిన తరువాత రెండవ దశకు వెళ్తారు. నీకు లోన్ వేసుకుని డైర్కి డయాఫ్రమ్ వాళ్ళకి తేడా తెలియదు కదా అంబటి. మొన్న ఈ మధ్య చెప్పావుగా నాకు ఆ ప్రాజెక్టే అర్థం కాలేదని. మరి మొదటి దశ రెండో దశ అని దశావతారంలో కమల్ హాసన్లా యాక్టింగ్ ఎందుకు చేస్తున్నట్లు? నీకు అంత సీన్ లేదులే గాని, ఇదిగో అసలు మ్యాటర్లోకి రా. ఏదో ఒక విధంగా ఆ ప్రాజెక్టుని కేంద్రం కట్టకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే కట్టే తనకు నచ్చిన కాంట్రాక్టర్ను వేసుకొని దానిలో కమిషన్లు దండుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి, ఒక ఆశ. దానికోసం ఇదంతా చేసి దాన్ని వాళ్ళు పదే పదే నేను కష్టపడ్డాను, అసలు పోలవరం నేనే ఆలోచన చేశాను, పోలవరానికి నేనే ముందు ప్రారంభించాననేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల పోలవరం వెనకపోయిందన్నాడు ఇందాక. ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు? రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? కొన్ని కాలంలో మట్టి తీసి పక్కన వేసాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎస్, రాజశేఖర గారు ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 90% ఆఫ్ రైట్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఇవాళ మనం ఉపయోగించుకుంటున్నామో పట్టిసీమ నుంచి, ఆ కెనాల్ని 90% పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు. ఏదో 2 తట్ల మట్టి తీసి అక్కడ వేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం.
మా తాతల నీతులు దాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నాడట వెనకడికి నీలాంటోడే తెల్ల లాగువాలా రాజశేఖర్ రెడ్డి కట్టారు అంటున్నావు 5 ఏళ్లలో మీరు కట్టింది ఏదో చెప్పేడు అని జనం అంటున్నారు అది చేయలేకపోయారు కాబట్టి 11 సీట్లు ఇచ్చి ముసిగేసి కూర్చోబెట్టారు ఇంకా సొల్లు చెబుతావేంది అంబటే స్పిల్వే మేము కంప్లీట్ చేసాం, గేట్లు మేము కంప్లీట్ చేసాం, కాఫర్ డ్యామ్ మేము 2 కాఫర్ డ్యాములు నిర్మించాం, డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాం, స్పిల్ ఛానల్ చేసాం, పైలట్ ఛానల్ చేసాం, అన్నీ వచ్చింది. అన్నీ సగం చేసిపోయారు. స్పిల్వే స్టార్ట్ చేశారు, గేట్లు పెట్టలా, ఒక లెవెల్కి పెట్టారు, ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భజన చేశారు. మీ అందరికీ తెలుసు. ఈ పక్కన డయాఫ్రమ్ వాళ్ళు వేసేశారు 400 కోట్లు పైచులుగా 460 ఎంతో వేసేశారు. వాడు బిల్ పే చేశారు, కమిషన్ తీసేసుకున్నారు. అయిపోయింది. కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు, ఆపేశారు. మధ్యలో ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదని ఇప్పుడు మా మీద అపవాదు. నేను చెప్పామే అనేక సార్లు చెప్పా. అసలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రమ్ వాళ్ళు కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా, పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా చేయకూడదు. చేయకూడదని చేయలేదు అంటావు అంతేనా? మరి ఇప్పుడు వాళ్ళు పూర్తి చేసి నీళ్ళు ఇస్తారు, అప్పుడేం చేస్తావు? పులివెందులకు వెళ్ళి ఎడుతావా లేదంటే బెంగళూరు ప్యాలెస్ ముందు శోకాలు ఎడతావా? నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడం అంటే సుకన్య సీరకు మ్యాచింగ్ జాకెట్ వెతికి పెట్టినంత తేలికనుకున్నావా? సరసాల రాంబాబు అదొక కళ. సరే ఇది కళ అంటావు. ఇప్పుడు కళ అనే పేరు వింటే చాలా మందికి చాలా 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 గుర్తు వస్తాయి. కొందరు మనుషులు కూడా గుర్తు వస్తారు. దెప్ప కటింగ్ కళలు మనకు వద్దయ్యా అంబటి. నేను ఒకటి చెబుతా, ఆ పని చెయ్యి. ఇంటికి వెళ్ళి సుకన్య మ్యాచింగ్ సెంటర్ పెట్టుకో, అది నీకు సూట్ అయ్యే పని. ఎందుకు వచ్చిన స్పిల్వేలు, ఎందుకు వచ్చిన కాఫర్ డ్యాములు చెప్పు. ఈ మొదటి దశకు ఇవ్వడానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. దాన్ని క్యాబినెట్కు రావాలి, క్యాబినెట్కి వచ్చి ఆమోదం తెలపాలి. ఇది ఇప్పుడు సుమారుగా ఎన్నికలకు ముందే ఇదంతా అయిపోయింది. జూన్ జూలై మాసంలో క్యాబినెట్ మీటింగ్లో పెట్టాలి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, జనసేన వీళ్ళందరూ కలిశారో ఇవన్నీ ఇప్పుడు క్యాబినెట్లో పెట్టమాకండి, మళ్ళీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని వెళ్ళి వాళ్ళు అడ్డం పడి క్యాబినెట్ మీటింగ్లో పెట్టకోకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అంతా కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్సే దీన్ని క్యాబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా నిర్ణయించింది, ముందుకు నడిపింది. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల సమయానికి ముందు ఇది ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి చేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు వెళ్ళి క్యాబినెట్ మీటింగ్లో పెట్టొద్దండి, పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆపి సరే ఇప్పుడు పెట్టుకున్నారు, వచ్చింది. నేను ఏంటంటే ఇదేదో మేము సాధించామని గొప్ప చెప్పుకోవడం క్వశ్చన్ కాదు. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేసామని మరొకసారి చెప్పాలనేటువంటి భావన. ఓరిని ఎర్రిగొర్రె అంబటి ఏంది అంటే మొదటి దశ నిర్మాణం పనులకు కేంద్రం క్యాబినెట్ రిలీజ్ చేసిన డబ్బు తాలూకా క్రెడిట్ నీది, మీ జగన్ రెడ్డిదా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటున్నారా ఏంది? ఊళ్ళోకి వెళ్ళి చెప్పు, జనం తుపుక్కున మొహం మీద ఉయ్యకపోతే అప్పుడు అడుగు. చిచి 5 ఏళ్లు సుకన్య భజన చేసి ఇప్పుడు పోలవరం పనుల్ని మేమే చేయించాం అంటూ చెప్పడానికి సిగ్గు శారం లేకపోతే అట్టా? చెప్పాను కదా నువ్వు సుక్కు మ్యాచింగ్ సెంటర్ ప్రొపరైటర్ అంబటివి అని. మ్యాచింగ్లు లంగాలు జాకెట్లలో జాకెట్లు కుట్టబడును అని బోర్డు పెట్టుకో, వెళ్ళిపో. ఇంకా నువ్వు దానికే పని చేస్తావు.